ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తినేసేయాలంటారు కదా. ఇప్పుడైతే మక్కబుట్ల సీజను. ఇంటి ముందు ఆటోలో పెట్టుకుని అయితే వచ్చి అమ్ముతున్నారు. 100 రూపాయలకు 10 అయితే ఇచ్చిండ్రు. ఇంకా ఇన్ని మక్కబుట్టలు ఉంటే ఏం చేస్తాం, ఆబ్వియస్గా గారెలే కదా. సో మక్కబుట్టలు అన్నీ ఒలిచేసి గారెలు అయితే తయారు చేసినాము. ఎట్లా చేసినామని ఈ వీడియోలో అయితే చూసేయండి. మిక్సీ జార్లో స్పైసీకి సరిపోయేంత పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, ఇంకా మొక్కజొన్న గింజలు కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా దీంట్లోకి అడిషనల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని అప్పల్లా ఒత్తేసుకొని మధ్యలో గ్యాప్ పెట్టుకొని ఇంకా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవడమే. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేస్తే గారెలు అయితే రెడీ అయినట్లే. మొత్తం పిండిని కూడా ఇట్లనే చేసేసుకుంటే సెట్ గారెలు అయితే రెడీ అయినట్లే. టొమాటో సాస్తో పే చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంతకీ ఇన్ని మక్కబుట్టలు ఉంటే మీరేం రెసిపీ చేస్తారో కమెంట్ చేయండి. మా శాండ్ బాబు అయితే ఫుల్ ఇష్టంగా తిన్నాడు. అంతే, ఇంకా వీడియో బాయ్.